పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సాధారణంగా సమాజంలో ఒక స్టోరీ జరుగుతుంది. అది యాస్టీజ్గా తీస్తే మీరు అన్నట్లుగా కేసు ట్రయల్లో ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఆ ట్రయల్లో ఉండే సమయంలోనూ ఆ కేసు తొందరగా చూపించాలి, ప్రజలకు చూపించాలి అనే ఉద్దేశం కొంతమంది డైరెక్టర్లు ఉంటారు. అంటే అందులో పాత్ర పేరు మార్చి చిన్న వైలేషన్ చూపించుకుంటే సరిపోతుంది అంతే కదా. ఇప్పుడు ఒక మర్డర్ కేసు పెండింగ్ ఏదైనా కానీ ముందస్తుగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది సమాజము. రిజల్ట్ రాకముందే, కేసు ఏందనేది డిసైడ్ కాకముందే సమాజానికి ఒక సంకేతం పంపిన వాళ్ళు అవుతారు కదా. అంటే పాత్రల పేరు మార్చి మనం తీసుకోవచ్చు, దానికేం అభ్యంతరం లేదు. ఎక్కడన్నా సేమ్ కాంటెంట్ రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. అట్లే చూడరని ఆయన అభిప్రాయం. కరెక్టే, కానీ ఇక్కడ కేసుకి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే సెక్షన్ 15లో అమెండ్మెంట్ 2015 తర్వాత SC/ST PO యాక్ట్లో అద్భుతంగా దాంట్లో పెడతారు. అదే తీసుకున్నా నేను. సెక్షన్ 15 అప్లై చేసిన, సెక్షన్ 15 అప్లై చేసి దాని కింద ఏంటనంటే కేసు పెండింగ్ ఉన్నప్పుడు విక్టిమ్స్ కానీ విట్నెసెస్ పేర్లు కానీ బయటికి ప్రచారంలోకి రాకూడదు. ది రైట్స్ ఆఫ్ ది విక్టిమ్ అండ్ విట్నెసెస్ అనేది ఆ సెక్షన్ ఆఫ్ లా, దాని కిందనే తీసుకున్నది. SC/ST PO యాక్ట్లో ఇప్పుడున్న చట్టంలో ఉన్నటువంటి ఆ సెక్షన్, దాని కింద రైట్స్ ప్రివైల్ అయినాయి అన్నమాట. ఆ రైట్స్ తీసుకొని ఇది వేసిన, అట్లాగే క్రిమినల్ కేసు కూడా పెట్టిన. అది ప్రైవేట్ సినిమా గురించి రాగానే అమృత వాళ్ళ నాన్నగారు, అదే మామగారు, వాళ్ళ రియాక్షన్ వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అమృత అయితే నిజంగా చాలా గ్రేట్ అచీవ్మెంట్ అంకుల్ అని చెప్పి చాలా సంతోషించింది. అక్కడ కూడా ఇక్కడ ఇంకొక స్టోరీ వస్తుందండి. పెళ్లి చేసుకోవడం వరకు అయిపోయింది, తర్వాత శ్రీమంతం తర్వాత జరిగే ఫంక్షన్, శ్రీమంతం కాదు రిసెప్షన్, ఆ ఫంక్షన్ అది ఎక్కువగా వైరల్ చేయడం, దాంతోనే అమృతం మరింత కసిగా పెరిగేయడం అనేది వాస్తవం అంటారు. అదొక కారణమై ఉంటుంది, అంతేగాని అదే కాదు. సరే, ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. చేసుకున్న తర్వాత ఏ తండ్రికైనా కోపం ఉంటుంది. ఆయన కొంతకాలం కనబడకుండా ఉంటే బాగుంటుందేమో కదా. కనబడకుండా ఉండాలి అనేది కాదు కదా, పరారి అయిపోయి జీవించాలనేది ఉండకపోవచ్చు కదా అందరికీ. సో వీళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కడో చేసిర్రు, ఆ తర్వాత వీడియోలు రిలీజ్ అయినాయి. అది వాళ్ళ ప్రోగ్రాంలో అదొక షెడ్యూల్లో అదొక భాగం. అది సరే, బంధువులకు స్నేహితులకు తెలవాలనే ఉద్దేశంతో రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆయన తన మాట నెగ్గాలన్న వ్యక్తి మారుతిరావు. నెగ్గాలనంటే ప్రొవకేషన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనిషిని ప్రేరేపించడము. ఇప్పుడు ఆ కేసులో మీరు అన్నట్టుగా ప్రొవకేషన్ చేసిన వాళ్ళ కేసు ఉండవా? ప్రొవకేషన్ అని అంటే కొంత కాన్స్పిరసీ ఎలాగో అప్లై అయ్యింది కదా. కాన్స్పిరసీ కుట్రదారులు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసు అయింది కదా. కాకపోతే ఏంటంటే విత్ ఇన్ ది ఫ్యామిలీలో వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కాబట్టి బ్రదర్ ప్రొవోకేట్ చేసిండు అనేది ఇక్కడ ప్రూవ్ అయింది. తను కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. సార్, బ్రదర్ విషయం కొద్దాం. బ్రదర్ శ్రవణ్ కుమార్ ఆయనకి శిక్ష పడ్డానికి ఒక రిపోర్టర్ ఇచ్చిన స్టేట్మెంటే ప్రధాన కారణం అంటుంటారు. అదొకటే కాదు, కేసులో ఉన్నటువంటి ఛార్జ్షీట్ ప్రకారం కానీ స్టేట్మెంట్ ప్రకారం కానీ బాలస్వామి PW1 కాంప్లైంట్లోనే ఎగ్జిబిట్ P1గా మార్క్ అయింది. అందులోనే తన ఇచ్చిన ఫిర్యాదులోనే క్లియర్గా రాస్తాడు ఏమని, నా కొడుకును మారుతిరావు తన తమ్ముడు శ్రావణ్ కుమారు కిరాయి అంతుకులతోటి డబ్బులు ఇచ్చి హత్య చేయించారనేది ఎగ్జిబిట్ P1లో క్లియర్గా ఉంటుంది. అప్పటి కాంప్లైంట్ ఇచ్చిన నాటికి శ్రావణ్ కుమార్ పేరు ఉంది. ఆ తర్వాత అదే కాంటెంట్ ప్రకారం 161 స్టేట్మెంట్లు ఉంటాయి కాంప్లైంట్ తర్వాత. ప్రణయ్ మదర్ ప్రేమలత 161 స్టేట్మెంట్లో ఎవిడెన్స్లో ఉంటుంది. ఈయన ఎక్కడెక్కడైతే అమృతను హరాస్మెంట్ చేసింది, రాఘవ థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఇంటికి తీసుకొచ్చి కొట్టడం, ఇదంతా ఆమె చెప్తుంది, ఇతను చెప్తాడు, బాలస్వామి చెప్తాడు. అమృత చాలా క్లియర్గా చెప్తుందిగా, ఓరల్ ఎవిడెన్స్లో ఉంది కదా. ఈ ముగ్గురు ఎవిడెన్స్ ఉంది ఇక్కడ, ఓరల్ ఎవిడెన్స్గా ఉంది. రెండవది, మర్డర్కు ముందు ప్లాట్లు అమ్ముతారు, జాయింట్ ప్రాపర్టీస్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది విల్ డీడ్స్ ఉన్నాయి కదా. మర్డర్కు ముందే ఇది
40 lakhs అది ఉంది. ఈ విల్ డీడ్ ఉన్నాయి, ఈ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డీడ్స్ ఉన్నాయి, పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసారు, అది ఎగ్జిబిట్ అయినాయి, మార్క్ అయినాయి. అందులో సంతకాలు కూడా క్లియర్గా ఎగ్జిబిట్గా మార్క్ అయినాయి, ప్రూవ్ అయినాయి వీళ్ళే సంతకాలు అనేది. సో ఫోన్ కలెక్ట్ చేసినప్పుడు ఫోన్లో కూడా సంభాషించినట్టు టవర్ లొకేషన్ ఇదంతా ఉంది. సో కన్ఫెషన్ ఉందిగా, పోలీసు అరెస్ట్ కాగానే ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు రికవర్ చేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది కదా. కన్ఫెషన్ స్టేట్మెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ విఆర్ఏ అతని స్టేట్మెంట్లో చాలా క్లియర్గా స్పష్టంగా మారుతిరావు లాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడు, లాంగ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తాడు, ఎట్లా ఎవరెవరి పాత్ర ఎట్లా ఉందనేది. ఇది కోర్టులో రికార్డ్ చేయించిన. ఆ తర్వాత ఏమైంది, శ్రావణ్ కుమార్ కన్ఫెషన్, ఇతని దగ్గర సెల్ ఫోన్ సీజ్ చేస్తారు. సెల్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంటుంది, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంటుంది, సెల్ ఫోన్లో రికవరీ పోర్షన్ మార్క్ అవుతుంది, ఇవన్నీ ఎగ్జిబిట్గా మార్క్ అవుతాయి. సో అక్కడ ఓరల్ ఎవిడెన్స్ ఉంది, ఇక్కడ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, ఫోన్లో కనెక్టివిటీ వాట్సాప్లో మెసేజ్లు ఇవన్నీ ఉన్నాయి. అతి ముఖ్యమైనది కన్ఫెషన్ ఉంది. కన్ఫెషన్ స్టేట్మెంటు మారుతిరావుది కానీ శ్రావణ్ కుమార్ మీద కానీ క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యకుండా ఇన్అడ్మిజబుల్ పోర్షన్ అనే దానిపైన 2-3 నెలలు ఆర్గ్యుమెంట్ జరిగింది కోర్టులో. 3 నెలలు. దీని మీద ప్రాసిక్యూషన్ వర్షన్ ఏంటంటే సెక్షన్ 27 ప్రకారం కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ నాట్ అడ్మిజబుల్, ఓన్లీ రికవరీ పోర్షన్ టు లీడ్స్ ది రికవరీ పోర్షన్ ఓన్లీ అడ్మిజబుల్ పోర్షన్, దట్ పోర్షన్ కెన్ బి మార్క్డ్ అంతే. ఇంకో స్టోరీ ఏది ఉన్నా పక్కకు పోతుంది. ది ప్రాక్టీస్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇప్పటిదాకా కొనసాగేది ఏంటంటే 24, 25, 26 అంటే అది లెక్కలో రాదు, పోలీసు వాళ్ళ ముందు ఒప్పుకున్న నేరం, అది ఇన్అడ్మిజబుల్. అడ్మిజబుల్ పోర్షన్కి వచ్చే వరకు 27 ఏం చెప్తుంది అంటే కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ టు లీడ్స్ టు డిస్కవరీ ఆఫ్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్ అని అన్నారు. ఎగ్జెంప్షన్ ఇచ్చారు, ఎక్సెప్షన్ సెక్షన్ పెట్టారు, ప్రొవిజో పెట్టారు. అక్కడ ఇంతవరకే మార్క్ కావాలి, ఇంతవరకే ఇట్ విల్ బి టేక్ కన్సిడరేషన్ అని అన్నారు. దీని మీద ఏమైందనంటే ఇక్కడ మొబైల్ ఫోన్ మాత్రమే సీజర్ ఉంది, ఇంకేం లేదు. అది కూడా డిస్కవరీ ఆఫ్ అంటే ఒక హంతకుడు నేరం చేసినాక మర్డర్ అయితే ఆ మర్డర్కు ఉపయోగించిన ఆయుధము పలాని బావిలో వేసిన, పలాని దగ్గర వేసిన, మీరు వస్తే నేను చూపిస్తా అనే పోర్షన్ ఏదైతే ఉందో అప్పటిదాకా కన్ఫెషన్ ఒప్పుకుంటాడు, నేరం ఎట్లా చేసిన అనేది ఒప్పుకుంటాడు. ఈ ఒప్పుకున్నదంతా ఒక పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే లీడ్స్ టు రికవర్ అప్ మెటీరియల్ ఆబ్జెక్ట్. సో లీడ్స్ టు మెటీరియల్ ఆబ్జెక్ట్ అనేది అది ఇట్ ఈస్ ఏ కన్సిడరబుల్, ఇట్ కెన్ బి మార్క్డ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు డిఫెన్స్ వాళ్ళు తీసుకున్నది ఏంటంటే అసలు ఇది ఏ ఒక్క కాంటెంట్ కూడా ఇట్ కెనాట్ బి బ్రాట్ ఆన్ రికార్డ్, అసలు రికార్డే చేయొద్దు అనేది వాళ్ళది, వాళ్ళ వర్షన్ యాజ్ పర్ దిస్ 27 సెక్షన్ ప్రకారం. సో అది పుల్కూరు కోటే వర్సెస్ ఎంపరర్ అనేది ఒక చాలా కాలంగా వస్తుంది. అది ప్రివీ కౌన్సిల్ జడ్జిమెంట్. అది ఆ జడ్జిమెంటు ఇప్పటికీ ప్రివేల్ అవుతుంది, ఆల్ కోర్ట్స్ బిలీవ్ చేస్తున్నాయి 27 సెక్షన్ కారణంగా. అందులో ఉన్నటువంటి అడ్మిజబుల్ పోర్షన్, ఇన్అడ్మిజబుల్ పోర్షన్ ఎట్లా హౌ టు టేక్ కన్సిడరేషన్ అనేది. సో వీళ్ళు దాని మీదనే బాగా ఆర్గ్యుమెంట్ చెప్పి చివరికి ఏం చేశారంటే ఒక మెమో ఫైల్ చేశారు. మేము హైకోర్టుకి వెళ్తున్నాం, దీని మీద హైకోర్టుకి వెళ్ళి మేము ఆర్డర్ తెచ్చుకుంటామని మెమో ఫైల్ చేశారు. నేనేం చేశానంటే కన్ఫెషన్ బిఫోర్ ది పోలీస్ సెక్షన్ 27 ప్రకారము సుప్రీంకోర్టు లేటెస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే రామ్ నందలాల్ వర్సెస్ భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. లేటెస్ట్ జడ్జిమెంట్లు ఏముందంటే 3 జడ్జ్ బెంచ్ అది. ఆ జడ్జిమెంట్ ఏంటి అని అంటే ఆ కాంటెంట్ ఏంటంటే డిస్క్లోజర్ పంచనామా, డిస్కవరీ పంచనామా, 2 parts ఈజ్ దేర్. సో దెర్ ఈజ్ నో డిస్క్లోజర్ పంచనామా, దెర్ ఈజ్ నో డిస్కవరీ పంచనామా అని అన్నారు అందులో. ఎక్సలెంట్ జడ్జిమెంట్ అది, లేటెస్ట్. సో అప్పటిదాకా వచ్చినటువంటి లీడ్స్ టు రికవర్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్ వరకే తీసుకోవాలనేది కాంటెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ వల్ల అది పూర్తిగా మారిపోయింది. ఆ జడ్జిమెంట్ పెట్టి నేనేమన్నానంటే ఎస్, ఎవ్రీ కాంటెంట్ ఆఫ్ పంచనామా మస్ట్ బి బ్రాట్ ఆన్ రికార్డ్, మస్ట్ బి బ్రాట్ ఆన్ రికార్డ్ అని నేను పెట్టిన. నేను దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పెట్టిన. ఆ తర్వాత చాలా జడ్జిమెంట్ కోట్ చేయడం వల్ల జడ్జి గారు నా పిటిషన్ అలో చేసింది.
ఆమె రాసిన దాని మీద వాళ్ళు హైకోర్టుకు పోయారు. హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టు ఒక ఆర్డర్ వస్తుంది. ఏమనంటే ఈ అడ్మిసిబుల్ పోర్షన్ ఇన్అడ్మిసిబుల్ పోర్షన్ ఇట్ విల్ బి టేక్ ఎట్ ది టైమ్ ఆఫ్ డిసైడింగ్ ది మ్యాటర్ అన్నారు హైకోర్టు జడ్జి గారు. అంటే అటు ఇటు కాకుండా ఇట్ విల్ బి టేక్ ఎట్ ది టైమ్ ఆఫ్ డిసైడింగ్ ది మ్యాటర్ అని ఆ డైరెక్షన్ కోర్టుకు. సో ఇది అయిపోయిన తర్వాత A6 శ్రావణ్ పర్టికులర్గా దీని మీద హైకోర్టులో మళ్ళీ క్రిమినల్ పిటిషన్ వేస్తాడు. ఇది ఏదైతే అడ్మిసిబుల్ పోర్షన్ ఉందో ఇన్అడ్మిసిబుల్ పోర్షన్ అప్పటికే రికార్డ్ అయ్యింది కన్ఫెషన్. ఓకే. సో వీళ్ళు మెమో ఫైల్ చేశారు. మెమో ఫైల్ చేసిన దానికి హైకోర్టుకి వెళ్ళి వస్తుంది అనేది వాళ్ళు పెట్టుకున్నారు అనుకుంటున్నాను నేను. సో హైకోర్టు 3 నెలల తర్వాత రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్ పెట్టుకొని డైరెక్ట్ ఒక డైరెక్షన్ వస్తుంది. ఏంటంటే ఆ లేచిన పిటిషన్ డిస్మిస్, నో ఇట్ కెనాట్ బి ఎంటర్టైన్ దిస్ టైప్ ఆఫ్ పిటిషన్ అని డిస్మిస్ చేస్తుంది. అప్పటికే ఈ ఆపర్చునిటీ వాళ్ళు కోల్పోతారు. ఓకే. క్రాస్ ఎగ్జామినేషన్ కోల్పోతారు. ఓకే. సో దెర్ ఇస్ నో క్రాస్ ఎగ్జామినేషన్. సో ఇదంతా ఎవిడెన్స్ కాదా A6 మీద? అంటే సార్ ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పటి నుంచి కవర్ చేసిన ఒక రిపోర్టర్ బాధితురాలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారట కదా. అది ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అంతా అయిపోయిన తర్వాత డిఫెన్స్ ఎవిడెన్స్ అనేది ప్రొసీజర్ ఆఫ్ లా. వాళ్ళు అది ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరిని పెట్టాలి ఏంటి అని అన్నప్పుడు ఒక టీవీ యాంకర్ను మాట్లాడుకుంటారు. యాంకర్ కదా, రిపోర్ట్ సారీ సీనియర్ కరస్పాండెంట్ కూడా. ఆ ఫ్యూనరల్ కాడికి వెళ్ళి మర్డర్ నుంచి ఫ్యూనరల్ అయిపోయేంత వరకు ఆ టీవీ ఛానల్ కవర్ చేసినటువంటిది కాపీ టు కాపీ పేస్ట్ అని పెట్టి వీళ్ళు ఒక సీడీ తయారు చేసుకొని దానికి ఒక 60/B సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేసి ఆ కంపెనీ యాజమాన్యం ఉంటుంది కదా, ఆ కంపెనీ యాజమాన్యం ఇచ్చినటువంటి ఎస్ యూ కెన్ గివ్ ది ఎవిడెన్స్ బిఫోర్ ది కోర్ట్ అనేది ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చి కోర్టులో ఫైల్ చేస్తారు. అది నాకు ఒక కాపీ ఇస్తారు. కాపీ ఇచ్చిన తర్వాత నాకు క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, ఉన్నప్పుడు ఆ కాపీ తీసుకొని నేను మళ్ళీ దాన్ని ప్లే చేసి చూసిన. అదంతా ఓపెన్ కోర్టులోనే అది మార్క్ అయ్యేటప్పుడే జడ్జి గారే ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. చూసినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేస్తా, దాంట్లో వాళ్ళు వేసిన సీడీని అదంతా అబ్జర్వ్ చేసి అదంతా చూసుకున్న తర్వాత నా క్రాస్ ఎగ్జామినేషను ఇక నాకు తెల్లారే అవకాశం ఉంటుంది. నేను వాళ్ళ కాంటెంట్ మార్క్ అయ్యేటప్పుడు ఎగ్జిబిట్ మార్క్ అయ్యేటప్పుడు చూసిన కదా, చూసిన తర్వాత నేనేం చేస్తానంటే దాంట్లో ఒరిజినల్ టీవీ యాంబ్లం కానీ ఆ పేరు కలిగినటువంటి ఎక్కడ కూడా ఆ క్లిప్స్లో ఉండవు. నేను ఒరిజినల్ వీడియోలు నేను పోలీస్ వాళ్ళకి ఏం చెప్పినానంటే నేను సెలెక్ట్ చేసి పంపిన, ఇది పెన్ డ్రైవ్లో చేసి నాకు పంపించండి 60/B సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేసి అని పంపించి నేను దగ్గర పెట్టుకున్నాను. ఒరిజినల్ కాంటెంట్ ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ దగ్గర పెట్టుకున్నాను. లోగోతోటి వాళ్ళ లోగోతోటే, వితౌట్ లోగోతోటి ఆయన ఎవిడెన్స్, విత్ లోగోతోటి నేను ఏవైతే కాంటెంట్ ఉందో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే A6 మీద ఎస్పీ గారు ఒక మాట అంటాడు అనమాట, A6కు తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది, అట్లా నేను ప్రమేయం లేదని అనుకునేరు అని అంటాడు ప్రెస్ మీట్లో. ఆ మాటను వీళ్ళు ఏం చేస్తారంటే A6ను ఎస్కేప్ చేయాలనో ఆ కాంటెంట్ను తీసుకొచ్చి డిఫెన్స్ ఎవిడెన్స్లో పెట్టాలనేది వాళ్ళ ఇంటెన్షన్. అదే అంతవరకే ఈయనను ఎగ్జామ్ చేయడానికి. సో అది వాళ్ళ సీడీలో ప్లే చేస్తే ఎక్కడ కూడా ఆ టీవీ యాంబ్లం కానీ ఈయన కానీ ఎక్కడ కనపడదు. ఓన్లీ జనాలు, ఆ ప్రొసెషను, అట్లాగా ఫ్యూనరల్ అదంతా కనపడుతుంటుంది తప్ప ఎక్కడ కూడా అది షూట్ చేసినట్టు ఈ టీవీకి సంబంధం ఉండదు. అది నేను డిస్ప్లే చేసేటప్పుడు మార్క్ అయ్యేటప్పుడు చూసుకున్నాను. నేను చూసుకొని మళ్ళీ తర్వాత నేను ఇంటికి వచ్చి నేను ఆ టీవీ ఛానలే డిస్ప్లే చేసి టెలికాస్ట్ చేసినది ఈ కేసుకు అనుకూలం ఉన్నటువంటి పార్ట్లు 2 తీసుకొని పోలీసు వాళ్ళకి పంపించి అది పెన్ డ్రైవ్ చేసి నేను దగ్గర పెట్టుకున్నా. నా క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో నేను నా డాక్యుమెంట్ కూడా మార్క్ చేసుకోవచ్చు. నేను ఒక మెమో తయారు చేసుకొని నేను ఇట్లా పెట్టుకున్నా, నా క్రాస్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇది పెడదామని. సో నాకు క్రాస్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత నేనేం అడిగినానంటే ఆ డిస్ప్లే చేసి మరీ ఇంకోసారి కూడా డిస్ప్లే చేసిన దాంట్లో ఇందులో ఈ డిస్ప్లే కనపడుతున్న దాంట్లో మీరు చెప్తున్నట్టు మీరు ఏ ఛానల్లో పనిచేస్తున్నారో ఆ ఛానల్ పేరు కానీ
ఆంబ్లెమ్ కానీ ఎవరైతే వీడియో చేస్తున్నారో షూట్ చేస్తున్నారో వాళ్ళ పేరు కానీ లేదు అని అన్నాడు. నిజంగానే లేదుగా, లేదు. ఈ కాంటెంట్ ఏదైతే ఉందో మీ టీవీ ఛానల్ టెలికాస్ట్ చేసినట్టు అంటే ఏంటి, ఫినరల్ దగ్గర ఒక కఫిన్ పెట్టి పాస్టర్ వచ్చి ఇది క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగినదని చెప్పియడానికి ఏదైతే ఆ ఫొటోస్ ఉన్నాయో వీడియో ఉందో అంతవరకు మీరు టెలికాస్ట్ చేసినట్టు ఎక్కడ లేదనేది అడ్మిషన్స్ వచ్చినాయి, అవన్నీ రాయించుకున్నా. ఇంకా ఏం రాయించినానంటే తనతోటే మీ ఛానల్కు సపరేట్ CEO ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఉంటారు, ఇదంతా అడ్మిషన్ రాయించుకున్నా. వాళ్ళు ఇచ్చిన లెటర్లు కావి ఇవి మీరు క్రియేట్ చేసుకున్నాయి ఇవన్నీ రాసిన. ఈ కాంటెంట్ ఏదైతే రావాలనో అది మళ్ళీ మీ CEO గారికి కంప్లైంట్ చేస్తే ఆయన కావాలంటే ప్రిజర్వ్ చేసి కాపీ చేసి ఇవ్వాలి. దిస్ ఈజ్ ది ప్రొసీజర్ ఆఫ్ లా అన్న అది ఒప్పుకున్నాడు ఆయన. అట్లా తెచ్చింది ఇది కాదని అంటే అది కూడా ఒప్పుకున్నాడు. సో మొత్తంగా కూడా యాజ్ పర్ ది ప్రొసీజర్ లా ప్రకారం వాళ్ళు ఎవిడెన్స్ లీడ్ చేయలేదనేది తనతోటే అడ్మిషన్ తీయించుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మధ్యాహ్నం మార్నింగ్ అవర్స్ అయిపోయింది, లంచ్ అయింది. లంచ్ తర్వాత మళ్ళీ మొదలైన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్లో నాకు రావాల్సినదంతా ప్రణయ్ మర్డర్ నుంచి ఫినరల్ వరకు ఆ ఛానలు ఇది పరువు హత్య అని, కుల దురంకార హత్య అని యావత్తు ప్రజానికము, కుల సంఘాలు, మతాలు, అన్ని వర్గాలు ఖండించినాయి కదా అని అంటే అవును అన్నాడు. ఈ అడ్మిషన్స్ అన్నీ తీసుకున్నా నేను తన నుంచి. సో తర్వాత ఏం చేసిందంటే నేను కోర్టుకి ఏం చేసిన, నా మెమోతో పాటు CD పెన్ డ్రైవ్ ఇచ్చి కైండ్లీ టు ఎగ్జిబిట్ దిస్ డాక్యుమెంట్ అని అది ప్లే చేయండి మేడం అని అన్నా. అది ప్లే చేస్తే ఒరిజినల్ కాంటెంట్ వస్తుంది అందులో. యామ్లేమో ఆ యాంకర్ పేరు అంతా చాలా అద్భుతంగా వస్తుంది అందులో. దిస్ ఈజ్ ది ఒరిజినల్ అని అందులో ఏముందనంటే SP గారు ప్రెస్ మీటు, రెండోది ఇది కుల దురంకార హత్య అని చెప్పి ఆ ఛానల్లో రిపీటెడ్గా అయ్యింది. ఒకటి చింతపల్లి క్రాస్ రోడ్ దగ్గర ప్లాట్ అమ్మిన విషయంలో శ్రావణ్ కుమార్ అన్నకు సహాయకారిగా ఉన్నాడు, డబ్బులు ఇచ్చిన దాంట్లో అమ్మకంలో చేసిన దాంట్లో ఆయన ఫోటో పెట్టి ప్రెస్లో మాట్లాడుతున్న ఫోటో కూడా ఉంటుంది శ్రావణ్ది. ఆ ఫోటో పెట్టి మాట్లాడుతున్నది ప్లే చేయించి క్రాస్ ఎగ్జామినేషన్ అడిగిన. అక్కడ ప్లే అవుతుంటుంది, ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్. అందులో ప్లే అంతా ఈయనతో ఒప్పించిన. మూడవది అతి ముఖ్యమైంది, SP గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా అంటే పెట్టారు, మీతో పాటు ఛానల్స్ ఉన్నాయని అంటే ఛానల్స్ ఆయన ఒప్పుకుంటలేడు. ఏ ఛానల్ వచ్చిందో నాకు తెలియదు అంటున్నాడు. ప్రెస్ మీట్ అంటేనే ఛానల్స్ తోటి, కానీ ఆయన మిగతా ఛానల్ని ఒప్పుకోలే. సో ఈ ప్రెస్ మీట్లో SP గారు చెప్పిన దాని ప్రకారము ప్రతి నేరస్తుని బ్యాక్గ్రౌండ్, ఈ హత్యలో పాల్గొన్న విషయాలన్నీ కూడా కులంకషంగా చెప్పిన విషయాలన్నీ తనతోటి ఒప్పిస్తా. ఇట్లా చెప్పిండు కదా అంటే అవును చెప్పిండు అని అన్నాడు. సో నేను ఫైల్ చేసిన ఎగ్జిబిట్స్ ఏవైతే ఉన్నాయో పెన్ డ్రైవ్ అది అక్కడ ఎగ్జిబిట్గా మార్క్ అయింది. సో ఇక్కడ శ్రావణ్ కుమార్ మీద అసలు కేసే లేదు, అసలు ఎలాంటి ఆధారాలు లేవు, ఒక పేపర్ మీద సంతకం పెట్టించింది, దాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకొని శిక్ష ఇస్తారనేది ఏదైతే ఉందో కోర్టు లోపల కేసులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. సో వాళ్ళ డిఫెన్స్లోనే కాంట్రీ ఉంది కదా. వాళ్ళు ఏదైతే శ్రావణ్కు పాత్ర లేదని అనుకున్నారో ఆ పాత్ర ఆ విట్నెస్ తోటి చెప్పించినగా. అన్ని అడ్మిషన్సే కదా, 4 పేజీల క్రాస్ ఎగ్జామినేషన్ నాది డిఫెన్స్గా. టెలికాస్ట్ చేసిన ప్రతి కాంటెంట్ నా తనతోటే ఒప్పించిన. ఆనర్ కిల్లింగ్ ఒప్పుకున్నాడు డిఫెన్స్లో, అది సరిపోదా? డిఫెన్స్ విట్నెస్లోనే ఆనర్ కిల్లింగ్గా ఇది చాలామంది ఇది పరువు హత్య అని చెప్పి ఖండించారు కదా అంటే అవును అని అన్నాడు. దట్ ఈస్ నాట్ ఏ అడ్మిషన్.